కృష్ణలంక కేసులో పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందంటూ సాక్షి ఒక్కదనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. సూత్రధారుల ఎస్కేప్, ఒక్క సీఐనే బాధ్యుని చేసి పోలీసు పెద్దలను తప్పించేలా కుట్ర, ఇందుకు తగ్గట్టుగానే బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, అదే దిశగా సాగుతున్న దర్యాప్తు. రెండో రోజు కృష్ణలంక స్వర్గపూర్లో పోలీసుల విచారణ. సాయికృష్ణ మార్కాపురం నుంచి పట్టుకొచ్చామని టాస్క్ ఫోర్స్ పోలీసులు. కీలకంగా మారనున్న వీళ్ళ స్టేట్మెంట్లు. సాయికృష్ణ ఆచూకీ తెలియదని ఈ నెల 15 కోర్టులో చెప్పిన ఏజీపీ కేసు పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం నానా తంటాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇక్కడ వెరీ సింపుల్. బేసిక్గా అయితే మర్డర్ కేసు పెట్టేశారు. ఆ కేసు ప్రాక్టికల్గా అయితే ఆయన అరెస్ట్ చేస్తారు సిఐ నాగరాజు గారిని. ఆ తర్వాత 4 రోజులు విడిచిపెట్టేస్తారు, బెయిల్ మీద వచ్చేస్తారు. ఆ తర్వాత కేసు కొట్టివేయబడుతుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, రౌడీలనందరినీ ఇట్లా కంట్రోల్ చేస్తున్నారు అనుకుంటే బోలెడంతమంది రౌడీలు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఏం కాల. ఇక్కడ కాన్సెప్ట్ ఇతన్ని అంతగా హింసించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, చచ్చిపోయే అంతగా హింసించాల్సిన అవసరం ఏమొచ్చింది. రౌడీలు మామూలుగా కొట్టే కొట్టుడు వేరు, ప్రత్యేకించి ఏదో సమాచారం రాబట్టడానికి. ఆ సమాచారం ఒక 20 కోట్ల ల్యాండ్ డీలు అన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ డిజిటల్ మీడియాలోని కొన్ని ఛానల్స్ ప్రొజెక్ట్ చేస్తుంది. ఎంతవరకు వాస్తవం అని బయటకు వస్తుందా అంటే డౌట్ఫుల్లే. ఎవరికి తోచిందో అటు రాసుకోవచ్చు. 20 కోట్లు ఏంటి 200 కోట్లని రాస్తే ఎవడు కాదంటాడు. కాకపోతే సమస్య ఏంటంటే పక్కదారి పడుతోంది. ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత లేదు, పోలీసులు కావాలని స్పష్టతనివ్వరు. ఓవరాల్గా ఆయేషా మీరా కేసులాగాను అట్లాగా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు రాసేసుకోవచ్చు.